ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ముస్లిం మహిళ ఫైర్ అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద బాలినేని విమర్శలు చేయటం, దానికి ధీటుగా కూడా వైసీపీ నేతలు, వైసీపీ మహిళా నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నటువంటి సందర్భం మనం ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా చూస్తా ఉన్నాం. మరి రాబోయే ఎన్నికల్లో కూడా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గెలవలేరని, సింగిల్ గా వస్తే తమ సత్తా చూపిస్తామని కూడా వారందరూ మండిపడుతున్న వేళ, అదేవిధంగా 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని ఎవరైతే ఎన్నికల్లో ఉంటారో వారే ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పి కూడా వారు మాట్లాడటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆమె 2029 ఎన్నికల్లో కూడా చుండూరు రవిబాబు గారు జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటే ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పి ముస్లిం మహిళ చుండూరు రవిబాబుకు ఆశీర్వాదం ఇవ్వడంతో మరి ఆ వాక్కులు కూడా నిజం కావాలని చుండూరు రవిబాబు వర్గం, అదేవిధంగా వైసీపీలో కొంతమంది అయితే ఆశీర్వదిస్తా ఉన్నటువంటి సందర్భాలు అయితే మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మ ఎవరికి పెడితే వాళ్లే కాబోయే ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని ఎలక్షన్లకు వెళ్ళే ప్రతి నాయకుడు, సపోజ్ మన చుండూరు రవిబాబు గారు కూడా కావచ్చు, దేవుడు దయదలిస్తే కాబోయే ఎమ్మెల్యే. ఇది ఒకటి మాత్రమే సత్యం. అంతేగాని ఈ కులాల్ని, మతాల్ని, లేకపోతే రాజకీయ రంగులన్నీ కలిపి తీసుకొచ్చే వీళ్ళ వల్ల అయ్యే పని అయితే కాదు. రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యం వలన ఆల్మోస్ట్ దాదాపు ఫీజు రియంబర్స్ పథకం ద్వారా గ్రాడ్యుయేట్లు అయిన వాళ్ళు చాలామంది సొసైటీలో ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వాళ్ళలో ముస్లిం సమాజంలో ఎప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది బయటకు వచ్చి అందరూ గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, డాక్టర్లు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచించండి, నిన్న ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఆయన భావజాలం ఏంటి, ఆ భావజాలానికి ఆకర్షితులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనకు నాయకుడిగా పనికొస్తారా లేదా అనేది ఆలోచించుకొని మీరు సముచితమైన నిర్ణయం తీసుకొని మా జగనన్న గురించి ఇంకెవరైనా ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా కానీ మేమెవరు మీ ఒప్పుకోమని దాన్ని ఆయన బాలినేని వాసు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ